ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు వాగ్దానం విందాం. దానియేలు గ్రంథము 11:32. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవుని సన్నిహితంగా తెలుసుకోవాలి. ఎందుకో దేవుని ఎవరైతే సన్నిహితంగా తెలుసుకుంటారో వారు బలవంతులుగా ఉంటారు, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. శ్రమలు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, అడ్డంకులు వచ్చినప్పుడు మనము కృంగిపోతూ ఉంటాం కదా. కృంగిపోకుండా ఆ శ్రమలను జయించగలే శక్తి, బలము దేవుడు మనకి ఇచ్చాడని ఎవరు తెలుసుకుంటారు అంటే దేవుని బాగా ఎరిగిన వారు, దేవుని సన్నిహితంగా క్లోజ్ కమ్యూనికేషన్ ఉన్నవారు తెలుసుకుంటూ ఉంటారు. దేవాది దేవుడు బలం కలిగిన దేవుడు. మనము ఎప్పుడు నీరసిల్లిపోకుండా దేవుడు మనకి బలంనిచ్చి గొప్ప కార్యాలు చేయడానికి శక్తినిస్తూ ఉంటాడు. దేవుని ఎరగకపోతే బలం పొందుకోలేము. బలం లేకపోతే ఆధ్యాత్మికంగా, శారీరకంగా పడిపోతూ ఉంటాము. పడిపోయే బలహీనతల్లో మనం ఉన్నామంటే దేవుని ఎవరో మనం తెలుసుకోవట్లేదు. ప్రతిదినం ఆయన తెలుసుకోవాలి, ఆయన మనసు తెలుసుకోవాలి, ఆయన ఎంత బలవంతుడో తెలుసుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు ఎవరు భయపడిపోతారో? దేవుని ఎరగని వారు భయపడతారు. కానీ ఎవరైతే దేవుని బలం తెలుసుకుంటారో వారు భయపడరు కదా. వారు సింహం వలె ధైర్యంగా ఉంటారు. వారు పడిపోయిన తిరిగి లేస్తారు, గొప్ప జయం పొందుకుంటారని అనే కాన్ఫిడెన్స్ వారికి ఉంటుంది. కాబట్టి ఈరోజు నీవు దేవుని తెలుసుకుంటే నీకు బలం వస్తుందంట అంటే ప్రతిదినం ఆయన తెలుసుకోవడానికి నువ్వు ఇష్టపడు. గొప్ప కార్యాలను చేయగలుగుతావు, బలం కలిగి గొప్ప కార్యాలను చేయగలుగుతావు. సో ఈ రోజుల్లో చెడ్డ వార్తలు, ఆటంకాలు, అడ్డంకులు, ఆందోళన, సమస్యలు, అలాగే మూడ్ ఆఫ్ అయ్యే మాటలు మనం వింటూ ఉంటున్నాం కదా. అయితే మనము మూడ్ ఆఫ్ అవ్వకుండా, బలహీనులు కాకుండా, ఆందోళన పడకుండా దేవుని నువ్వు తెలుసుకో. వాక్యం చదువు. దేవా, ఈ పరిస్థితి ఎలాగను మారుస్తావు అని దేవుని నువ్వు తెలుసుకో. దేవుని కదలికలు నువ్వు తెలుసుకో. గొప్ప కార్యాలను చూస్తావు. నా వలన బలము నొందు జనులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ధన్యతలో ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యాలు వింటున్న మీరు దేవునిలో బలం పొందుకునే వాళ్ళు, బలం పొందుకోవాలి, సొమ్మసిల్లొద్దు, తొట్టిల్లొద్దు, పరిగెత్తాలి, ఎగరాలి అనుకునేవారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీపించని ప్రార్థన చేస్తాను. ప్రార్థన: పరిశుద్ధుడ, మహోన్నతుడ ఓ తండ్రి, ఎవరైతే నేను తెలుసుకుంటారో వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తామని చెప్పావు. నా వలన బలము నొందు జనులు ధన్యులు అని చెప్పావు. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ ప్రభావంతో నింపి నడిపించమని అడుగుచున్నాం. లోటుపాట్లు కొట్టివేయండి నాయన. ఈరోజు ఎవరైతే వాగ్దానం వింటున్నారో బలహీనులు కాక బలవంతులుగా అయ్యా తండ్రి, వారిని చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవాది దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం బట్టి దేవుని స్తుతులు చెల్లిద్దాము. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే ఖచ్చితంగా కింద రాయండి, ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ గాడ్ అని కింద కమెంట్లో రాయండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ టుమారో. ప్రైజ్ లార్డ్.